10వ తరగతి ప్రశ్నాపత్రంలో గేయము లేదా కవితను రాయమని 5 మార్కుల ప్రశ్న అడగడం జరుగుతుంది. ఇలా అటువంటి ప్రశ్న అడిగినప్పుడు దానికి మార్కుల కేటాయింపు ఏ విధంగా ఇస్తారో చూద్దాము. సాధారణంగా గేయము లేదా కవిత జవాబు రాసేటప్పుడు 5 నుంచి 8 పంక్తుల పరిమితిలో రాయాలి. అలాగే విషయానుగుణంగా రాస్తే 2 మార్కులు కేటాయిస్తారు. తరువాత ప్రాసతో కూడిన కవితాత్మక పదజాలం ఉపయోగిస్తే 2 మార్కులు కేటాయిస్తారు. అలాగే అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు కేటాయిస్తారు. అంటే మనకు ఇచ్చినటువంటి గేయము లేదా కవిత మనం రాసేటప్పుడు చక్కటి విషయంతో పాటుగా ప్రాసతో కూడినటువంటి కవితాత్మకమైనటువంటి పదజాలం వాడుతూ అక్షర దోషాలు లేకుండా రాస్తే మనం 5 మార్కులు పొందడం చాలా సులభం.